వంగవీటికి ఇంకా రాజకీయం అబ్బలేదా? కొడాలి వంశీతో అంటగాగుతానంటే ఎలా? స్నేహమా, రాజకీయమా, ఏది ముఖ్యమో తేల్చుకోవాలి. టీడీపీ బద్ధశత్రువులను దగ్గర చేర్చుకోవడం దేనికి సంకేతం? రాజకీయాల్లో ఆప్టిక్స్ ముఖ్యం. అంటే బయటకు ఎలా కనిపిస్తున్నాం, ఎలాంటి సిగ్నల్స్ పంపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని కలుస్తున్నాం, దాని వెనక ఉద్దేశం ఏంటన్నది కొన్నిసార్లు రాజకీయ అవకాశాలను దగ్గర చేస్తుంది లేదా దూరం చేస్తుంది. వంగవీటి రాధా విషయంలోనూ ఇదే జరుగుతోంది. కూటమి గెలుపు కోసం గత ఎన్నికల్లో వంగవీటి రాధా చాలా కష్టపడ్డారు. వైసీపీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. స్వయంగా నారా లోకేషే ఎమ్మెల్సీ పదవి ఇస్తామనడంతో పోటీకి దూరంగా ఉన్నారు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఎలాంటి పదవి ఇవ్వలేదు. అలాగని టీడీపీ మర్చిపోలేదు. గత సెప్టెంబర్లో ప్రత్యేకంగా వంగవీటిని పిలిపించుకొని మరీ మాట్లాడారు. లోకేష్ పిలిచారని హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు వంగవీటి. ఇక పదవి ఖాయం అనుకున్నారంతా. ఈలోపే మరో ఘటన జరిగింది. వంగవీటి రాధాతో కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. టీడీపీ తన బద్ధ శత్రువులు అని భావిస్తున్న కొడాలి, వల్లభనేనితో వంగవీటి ఉండడం ఆ పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు. గతంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సింగర్ మంగ్లీ కనిపిస్తేనే ఊరుకోలేదు టీడీపీ వాళ్ళు. నారా లోకేష్తో సిస్కో కంపెనీలో పనిచేసే ఇప్పాల రవీందర్ రెడ్డి కనిపించారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన రవీందర్ రెడ్డి మళ్లీ లోకేష్తో కనిపించేసరికి టీడీపీ కార్యకర్తలు బగ్గుమన్నారు. అంటే వైసీపీతో అంటగాగిన వ్యక్తులు టీడీపీ నేతలకు దగ్గరైనా ఒప్పుకోవడం లేదు. అలాంటిది నారా లోకేష్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన తర్వాత వంగవీటి రాధ తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి ఫోటో దిగారు. అఫ్కోర్స్ అది ఫ్యామిలీ ఫంక్షనే అయి ఉండొచ్చు. కానీ టీడీపీ కార్యకర్తలు అలా తీసుకోవడం లేదు. పైగా వాళ్ళు చేసిన కామెంట్స్ చిన్నవి కావు. ఏకంగా భువనేశ్వరిని అవమానించారు. అయినా సరే కొడాలి, వల్లభనేనితో వంగవీటి రాధ కలిసే ఉంటానంటే ఎలా? రాజకీయం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని విధాలుగా కనిపించకూడదు. అది తెలుసుకుంటే మంచిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.